హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ప్లేట్లో అన్నం కలుపుకొని తింటున్న వీడియో అయితే తీసి పెడుతుంది అనుకుంటున్నారా? ఇదైతే బనానా ఫ్రై అయితే చేశాను. నేనైతే ఫస్ట్ టైం బనానా ఫ్రై చేశాను. ఇది తినడం కూడా ఫస్ట్ టైము. సో చూడండి నేను ఎలా చూస్తున్నానో, నార్మల్ బనానా మనం ఎలా అయితే పీల్ చేసుకొని తింటామో, సో దీన్ని కూడా అలానే పీల్ చేస్తే వస్తుందని అలా పట్టుకొని లాగుతున్నాను అనమాట. కానీ రాలేదు, చాలా గట్టిగా ఉంది. నైఫ్తో అయితే ఇంకా బనానాని పీల్ చేశాను. పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను. ఇది బనానా పీసెస్ కట్ చేసి అసలు కర్రీ ఎలా చేయాలో కూడా తెలియదు. బనానా పీసెస్ కట్ చేసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట ఎలా చేయాలని చెప్పి. అరటికాయ వేపుడు. సో అక్కడ కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో అయితే వేయాలి, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి పీసెస్ అని చెప్పి వేశారు. సో నేను మొత్తం కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇంకా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ అయితే అందులో వేసుకున్నాను. సో ఇంకా ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి బనానా ఫ్రై వేడివేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఇంక ఈరోజు బనానా ఫ్రై అయితే చేసుకుందామని చెప్పి 2 బనానాస్ అయితే తెచ్చుకున్నాం మార్కెట్ నుంచి. ఫస్ట్ టైం చేశాను, పర్లేదు బాగానే కుదిరింది. మీరు కూడా చూసేయండి వీడియో నేను ఎలా చేశానని చెప్పి. తాలింపు అయితే పెట్టేశాను పొయ్యి పైన. తాలింపు వేసేసి ఇంకా తాలింపు ఎలా పెట్టుకోవాలో తెలిసిందే కదా, జనరల్గా అన్ని కర్రీస్ పెట్టుకునేటట్టే ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. అది గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. మనం కామ్గా ఉన్నంత వరకు ఏం పని చేయనంత వరకు కామ్గా ఆడుకుంటూ ఉంటారు. అదే మనం వంట చేయడానికి వచ్చేసేసరికి ఏదైనా పని చేస్తుంటే చాలు ఇంకా దగ్గరకు వచ్చేసి ఎత్తుకో అని అయితే అంటారు. ఇంకా రోజు ఇలానే ఎత్తుకొని అయితే వంట చేసుకుంటాను. అలాగే ఇంట్లో పనులు కూడా ఇంకా పిల్లల్ని ఇలానే ఎత్తుకొని అయితే చేసేసుకుంటాను. ఇంకా తాలింపు వేగిపోయాక బనానా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వాటర్లో, ఉప్పు వాటర్లో, అవైతే తాలింపులో వేసేసేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. చాలా ఫస్ట్ టైం చేశాను కదా, యూట్యూబ్లో చూసి చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది బనానా ఫ్రై. బనానా ఫ్రై యాజ్ ఇట్ ఈస్ చూడటానికి అయితే పొటాటో ఫ్రై లానే ఉంటుంది. సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు, అంత సింపుల్ ప్రాసెస్. ఈ బనానా ఫ్రై అనేది చాలా ఈజీగా మగ్గిపోతుంది బనానా. సో ఇలా బనానా పీసెస్ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా కలపెట్టేసుకోవాలి. చూసారు కదా, కొంచెం మగ్గిపోయాక ఇంకా మన దగ్గర ఉన్న రెడీ చేసుకున్న కారం లేకపోతే నార్మల్ కారం కానీ వేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీ. నేనైతే టేస్ట్ అండ్ అరోమా కోసం ఇంకా కారం యాడ్ చేశాక మ్యాగీ మసాలా అయితే యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనం ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు, కర్రీలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది యాడ్ చేయడం వల్ల మ్యాగీ మసాలా. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.